వర్గాల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ సంఘాల తరఫున. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల జాతిలో పుట్టిన తీన్మార్ మల్లన్న పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం సమస్యలున్న కాడ ముందుండి స్పందించి మాట్లాడిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందంటేనే కాంగ్రెస్ పార్టీ తనకు తాను బొందబెట్టుకుంది అన్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రెడ్డి వర్గాలైతే, రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే వాళ్ళు విమర్శించుకోవచ్చు, వాళ్ళు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తెల్లారి కలిసి ఉంటారు. కానీ ఈ బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఒక వారి దాని స్వరూపాన్ని, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడం వల్ల ఆయన సస్పెండ్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ పార్టీ ఇలాంటి విధానాన్ని మార్చుకోకపోతే తెలంగాణలో పార్టీని బొందబెడతాం. వచ్చేది బీసీల అధికారమే, బీసీల రాజ్యాధికారమే. మాకు పార్టీలతోటి సంబంధం లేదు. మా బీసీలే పార్టీ ఏకమైతం. రాష్ట్రంలో బీసీల అధికారాన్ని బీసీ ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి బీసీ పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ కృషి చేసిండు. అందులో తీన్మార్ మల్లన్న ముందుండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే తీన్మార్ మల్లన్న లేకపోతే ఈరోజు అధికారం కూడా కాంగ్రెస్కు రాకపోవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.